పిఠాపురం చిత్రాడ గ్రామంలో జనసేన 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఈ 12వ సంవత్సరం పుట్టినరోజు సంవత్సరానికి గాను జరుపుకోవడం ఏమంటే ఇన్ని రోజులు జరిపిండే ఆవిర్భావాల దినోత్సవాలు వేరే. ఇప్పుడు జరగబోయేది మనం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయేటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఈ సభ. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య కీలక పాత్ర వహించి అదేవిధంగా సుస్థిరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైనటువంటి అభివృద్ధి దిశగా సంక్షేమ దిశగా జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్య కారకుడైనటువంటి మన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మన అందరం కూడా అతి ఉత్సాహంగా అందరం పోయి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ మన మదనపల్లె నియోజకవర్గం నుంచి ఈరోజు సాయిబాబా గుళ్ళో పూజలు చేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించి రేపు ఇక్కడ నుంచి బస్సులు ఇతర వాహనాలు బయలుదేరుతాయి. జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, మిగతా కూటమి అభ్యర్థులు కానీ అందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి మనందరము అత్యధికంగా తరలి వెళ్ళి మదనపల్లి నియోజకవర్గం తరలి వెళ్ళి జనసేన సభను ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పరిచినటువంటి హరిప్రసాద్ గారు కానీ, రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి అధికారి కృష్ణ గారికి, మిగతా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నెల మార్చి 14వ తేదీ జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని మదనపల్లి నియోజకవర్గం నుంచి శ్రీ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్మా వీధి సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సభ సక్సెస్ అవ్వాలని ఆ సాయిబాబా దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో రేపు దాదాపు 3 బస్సులు, అలాగే ఒక 5 కార్లు, అలాగే టీటీ వెహికల్స్ అన్నీ కూడా బయలుదేరడానికి రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి జన సైనికులు, మదనపల్లిలో ఉన్న చుట్టుపక్కల అంత జన సైనికులు, అభిమానులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంటాక్ట్ నెంబర్ కూడా ఈరోజు ప్రచార రథం కూడా మదనపల్లి మండలాల్లో అన్నిట్లో కూడా తిప్పడం జరుగుతుంది. అందులోని కాంటాక్ట్ నెంబర్ని మీరు సంప్రదించి ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ సభ ఎంత ముఖ్యమైనది మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మన పార్టీ 100% స్ట్రైక్ రేట్, అది కూడా ఈ ప్రపంచంలో ఏ పార్టీ కూడా గెలవలేనంత అద్భుతంగా 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఆనందంతో ఈ సభ సంబరాలు జరుపుకోవాల్సిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకి పిలుపునిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన.